హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. 2021లో జరిగిన ఉన్నావ్ బాధితురాలి కేసు. అంటే ఒక బాలికను అపహరించి మరి అత్యంత నీచాతి నీచంగా క్రూరంగా మరి మాజీ బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ అనే వ్యక్తి మరి ఆమెను అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాల అనంతరం అతనికి జీవిత ఖైదు మరి శిక్ష పడింది. అయితే ఈ యొక్క 4 రోజుల క్రితం జరిగిన మరి హైకోర్టులో అతను బెయిల్ పిటిషన్ వేస్తే అతనికి మరి బెయిల్ ఇవ్వటం జరిగింది. అయితే దీనికి అక్కడున్న ప్రజా సంఘాలు మరియు న్యాయవాదులు కూడా ఇది రాబోయే రోజుల్లో మరి ఇలాంటి రేపిస్టులకు మరి అత్యాచారానికి ఒడిగట్టిన ఒక బాలికను మరి బాలికలను అత్యాచారానికి చేసిన ఈ యొక్క బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు మరి ఇంకొంతమందిని అత్యాచారం చేయమని పర్మిషన్ ఇచ్చినట్లే అని ప్రజా సంఘాలు మరి అక్కడున్న ఢిల్లీలో నేతలు ఖచ్చితంగా అక్కడ ధర్నాలు చేశారు. అయితే దీనికి మరి వెంటనే మరి బాధితురాలైన మరి ఆ బాధితురాలు మరి ఢిల్లీ సుప్రీంకోర్టులో మరి పిటిషన్ వేయడం జరిగింది. ఇదే నా న్యాయం అని మరి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా మరి సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, అంటే మరి సెంగార్కు బెయిల్ ఇస్తున్నామని తీర్పు ఇచ్చిందో ఆ కేసు మీద స్టే విధించింది. అయితే దీనిపై స్పందిస్తూ బాధితురాలు కుటుంబాలు మరి హర్షాతిరేకాలు మరి వెల్లడించారు. అయితే ఈ యొక్క కేసు అంటే ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే, అంటే ఎవరైతే డబ్బున్నారో వాళ్ళకి ఒక విధంగా న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక విధంగా న్యాయమా అని మరి ప్రజా సంఘాలు, అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కూడా మరి ప్రశ్నలు అడుగుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఆమెకు ఖచ్చితంగా, అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ యొక్క బాధితురాలైతే ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని కూడా బెదిరిస్తున్నారంట. మరి ఎవరు బెదిరిస్తున్నారు? ఆ బీజేపీకి సంబంధించిన వారు బెదిరిస్తున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని ఉంచము అని బెదిరిస్తున్నారంట. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కూడా మరి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందంట. ఇది ఎవరు, దీని వెనక ఎవరున్నారు అని సుప్రీంకోర్టు ఆరా తీయగా మరి దీనిపై ఖచ్చితంగా పోలీసులు సమాధానం ఇస్తూ దీనిపై ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి మీకు నివేదికను సమర్పిస్తామని మరి ఈ కేసు ఏదైతే న్యాయస్థానంలో వాదనలో మరి వింటున్నప్పుడు మరి పోలీసులు న్యాయస్థానానికి చెప్పడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ కేసును ఎటువంటి మరి బెయిల్ కానీ అలాగే ఈ బాధితురాలికి న్యాయం జరిగేటట్లు ఖచ్చితంగా మాకు తెలిసే జరగాలని సుప్రీంకోర్టు మరి పోలీస్ శాఖ వారికి హెచ్చరించింది. థ్యాంక్ యూ.